ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. డ్యూట్రానమీ 15:6. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. For the Lord thy God blesseth thee, as he promised thee, and thou shalt lend unto many nations, but thou shalt not borrow. And thou shalt reign over many nations, but they shall not reign over thee. యేసు ప్రభువు యొక్క అతి శ్రేష్టమైన ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చినారు కాబట్టి పిల్లరా మనము ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. పిల్లరా, ఇక్కడ చదువుతున్నటువంటి ఈ వాక్య భాగంలో దేవుడు నిన్ను ఆశీర్వదించును అని ఉంది. ఎట్లాంటి ఆశీర్వాదం అండి? అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు, నువ్వు ఏలుదువు కానీ నిన్ను ఏలరు. అంటే ఏమిటంటే, ఎప్పుడైతే మనము దేవుని యొక్క స్వరం వింటామో దేవుడు మన జీవితాల్ని సమృద్ధితో నింపుతారు అనే సత్యాన్ని గుర్తించాలి. ఏమిటో సమృద్ధి? లోక సంపద, ఆస్తి అంతస్తులా కాదండి. దేవుడిచ్చేటువంటి గొప్ప సమాధానము, దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే కుటుంబంలో ఐక్యత, ప్రేమ. ఇట్లాంటివి ఎప్పుడైతే మన కుటుంబాల్లో ఉంటాయో అలాంటి కుటుంబము పరలోక కుటుంబముగా ఉంటుంది. పిల్లరా, ఇది దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదము. మరి ఈ దినమందు వాక్యం వినడానికి మరి చర్చికి వెళ్తూ ఉంటాం. వాక్యం విన్న తర్వాత ప్రభువా నాతో నువ్వేం మాట్లాడతావు, ఎక్కడ నేను సరి చేసుకోవాలి, ఎక్కడ నా జీవితంలో ఏ పాపం ఉంది, ఇట్లాగా మనము పిల్లరా పరీక్షించుకున్నట్లయితే, దేవుని యొక్క స్వరం విన్నట్లయితే ఈ గొప్ప ఆశీర్వాదము మనం చూస్తాం, మన కుటుంబాల్లో చూస్తాం. ఈ విధమైనటువంటి సమృద్ధి అయినటువంటి జీవితంతో మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ స్వరం వింటే మాకు అలాంటి ఆశీర్వాదం నాయన, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము. శారీరకంగా కూడా మేము బలం చూస్తాం, ఆరోగ్యం చూస్తాం, కుటుంబాల్లో సమృద్ధిని చూస్తాం ప్రభువా. అయితే మీ స్వరం మేము వినాలి. మీ స్వరం విన్నప్పుడు మమ్మల్ని మేము చూసుకుంటాం. ఎక్కడ దేవునికి దుఃఖకరంగా ఉన్నామో అక్కడ సరి చేసుకుంటాం. తద్వారా ప్రభువా నెమ్మదిగాను సుఖముగా మేము ఉంటాం. అనేక మందికి ప్రభు మాదిరికరంగా ఉంటాం. ఇలాంటి గొప్ప ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపండి. మరొకసారి మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఇక్కడ భద్రపరచండి. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించిన వారమై ప్రభువా మేము మా కుటుంబాలు జీవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రభువా ఈ దినమంతా మీరు ఇక్కడ భద్రపరిచి ప్రతి కీడు అపాయాల నుంచి తప్పించిన ఆయన మీ యొక్క సమృద్ధి అనేటువంటి జీవంతో ప్రభువా అది వ్యాధి కానీ, బాధ కానీ, కష్టమే కానీ, నష్టమే కానీ వాటిని జీవం చూడడానికి సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.